చేసి ఈ గిన్నెలు కొన్నాను. ఈ 4 గిన్నెలు మస్తు బరువు ఉంటాయి. అది ఇట్లా చివర్లో అయితే ఇట్లా చిట్లిపోయిందని చెప్పాను కదా, ఇట్లా అనమాట. 1 ఇంటికి 2 ఇంటికి అవుతుంది చిట్లిపోయి. అట్లా చేస్తే ఏంటంటే మనం ఎంత నూనె పెట్టుకున్నా ఏం జడేసుకున్నా కానీ ఇక ఎదగదు, జుట్టు అంతే ఉంటుంది. నా జుట్టు చూపించుకుంటే నీకేమైంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇంకా మా ఆయన అయితే ఊరుకోడు, తిడతాడు, అందుకే బయటకు వచ్చి కట్ చేస్తాను. ఇదే ఫస్ట్ టైం నేను జుట్టు కట్ చేయడం, అందుకే వీడియో తీసుకుంటున్నా. ఫస్ట్ టైం జుట్టు కట్ చేస్తాను ఎట్టుంటుంది ఏందనేసి. నేను ఊడిపోయిన జుట్టు చూపిస్తే కనుక దాంతో బేషన్లు 4 రాతిండి గిన్నెల సెట్టు ఎన్ని కొన్నానో, దాంతో ఫ్రై కూడా చూపిస్తాను మీకు. రాతిండి గిన్నెల సెట్టు, పెద్ద స్టీల్ బేషన్ అనమాట. ఆ స్టీల్ బేషన్ కూడా కొన్నా. ఇలా నా జుట్టు కట్ చేస్తాను. ఎక్కువే ఏం కట్ చేయట్లే, ఇంత చివర్లో ఇంత కట్ చేస్తాను అంతే. నేనైతే జుట్టు దువ్వినాక ఎమ్మట ఎవరికైనా అంటే చిక్కు తీసుకున్నాక ఎంటికలు ఊడతాయి కదా, ఆ ఎంటికలు అయితే ఎప్పుడు ఈ డబ్బాలో పెట్టుకుంటా నేను. ఈ డబ్బాలతో 6 డబ్బాలు నిండినాయి నా జుట్టు. ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఉన్నాయన్నమాట. మొన్ననే ఒక స్టీల్ బేషన్ తీసుకున్న ఎంటికలు ఉంటే, ఈ డబ్బా నిండా ఎంటికలు ఇస్తే ఒక స్టీల్ బేషన్ ఇచ్చారు, అట్టనే కొంటున్నా అనమాట. ఇదండి స్టీల్ బేషన్, ఇవే కొన్నవి, నా ఎంటికలతో కొన్నాయి స్టీల్ బేషన్ అనమాట. ఇది ఒక స్టీల్ బేషన్ మొన్న కొన్నా. ఇది నువ్వు ఆడికి పోయినా నా వెనకేరా వేయలేదు బుయ్యలేదు. ఇది ఒక స్టీల్ బేషన్ కొన్నది. ఇంకా ఇగో ఈ 4 గిన్నెల సెట్టు కొన్నా. 4 గిన్నెలు. ఇదో సహస్ర అన్న ప్రశ్న అయినప్పుడు ఉగ్గు ఉంటుంది కదా, అది ఉడకబెట్టడానికి కొన్నా. ఇది అన్నం వండడానికి, సహస్రకు అన్నం వండడానికి. ఇదేమో ఇక మేమిద్దరమే ఉన్నప్పుడు ఇక అన్నం వండుకోవడానికి దాకా. ఇదేమో కూర వండడానికే వాడతాయి దాకా, ఎందుకంటే పెద్దగా ఉంటుంది కదా కొంచెం, అందుకే. అది కూడా సహస్రకు చారు పెట్టడానికి చిన్నగా బాగుంటుందని ఎంటికలతో కొన్నది. ఇది కూడా ఇవన్నీ ఎంటికలతో కొన్నాయి. సహస్ర పుట్టిన కానించి ఎంటికలన్నీ ఊడిపోయి మొత్తం ఊడిపోయింది కదా, సర్లే ఊడిపోదు అదే వస్తుంది అన్నది వదిలేస్తే అదంతా చివర్ల చిట్లిపోతుంది. తెల్ల అంటే చిట్లిపోవడం అంటే 1 ఇంటికే 2గా మారుతుంది చివర్ల. అందుకే ఇవాళ జుట్టు కట్ చేద్దామని డిసైడ్ చేసుకున్నా, ఎంటికలు కట్ చేద్దామని. సహస్ర 1 ఇయర్ బర్త్డే వచ్చేస్తుంది మే 4వ తారీఖు. అందుకే అది నడుస్తుంది, ఉడుకుతుంది. మా అమ్మాయికి పళ్ళు వస్తుంది మా అమ్మాయికి కూర్చుంటుంది. ఫ్యాన్తో అట్లా, దీనికి అన్ని ఫ్యాన్తోనే అట్లా కావాలి. బాయ్ కాదు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అందరికన్నా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సహస్ర పుట్టింటికలు అయితే వేములు వాళ్ళ తీసినాం, వీడియో అయితే పెట్టింది కదా, వీడియో పెట్టినాం. అసలు గుండు ఎంటికలు తీసేటప్పుడు అయితే అసలు ఏడవలే. అది ఎవరైనా ఏడుతారో అందరూ అదే ఆశ్చర్యపోతారు. ఎంటికలు తీసినప్పుడు కూడా ఏడవలే మీ అమ్మాయిని. అది ఇట్లా చివర్లో అయితే ఇట్లా చిట్లిపోయిందని చెప్పాను కదా, ఇట్లా అనమాట. 1 ఇంటికి 2 ఇంటికి అవుతుంది చిట్లిపోయి. అట్లా చేస్తే ఏంటంటే మనం ఎంత నూనె పెట్టుకున్నా ఏం జడేసుకున్నా కానీ ఇక ఎదగదు, జుట్టు అంతే ఉంటుంది, ఇక అంతా చిట్లిపోతూనే ఉంటుంది. అందుకని చివర్లో కొంచెం కట్ చేయాలి. చిట్లిపోయినప్పుడు కొంచెం చివర్లో ఎంత కట్ చేస్తే చాలు, అది కట్ చేసేసి ఇక నూనె పెట్టి పైకి మలుచుకొని పెట్టితే అయిపోతుంది. ఇంకా మనకి జుట్టు పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా నెలకోసారి 2 నెలలకోసారి అయినా చివర్లో కొంచెం జుట్టు అనేది కట్ చేయాలి. మొక్కు ఉంటే కట్ చేయక్కర్లే, మొక్కు లేకపోతే మాత్రం కట్ చేయాలి. నేనైతే కట్ చేస్తా ఎప్పుడు, అంటే ఎప్పుడు కట్ చేయలే, ఈ పెళ్ళైన కానించే కట్ చేస్తాను. అంతకుముందు మా అమ్మ కట్ చేయనిచ్చేది కాదు, జుట్టే ఆడపిల్లలకు అందం అనేసి కట్ చేయనివ్వదు. మా ఆయన కూడా ఊరుకోడు, అందుకే ఆయనకు తెలియకుండా కట్ చేస్తాను నేనైతే ఇక్కడ కట్ చేస్తాను.
తీయవే నుంచో నేను మొత్తం ఇల్లంతా పడిద్ది. ఇక ఫస్ట్ అయితే ఇట్లా పోనీ టైర్ పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది సమానంగా ఉంటుంది. ఇక కట్ చేసేసిన జుట్టు అయితే ఇక నా హెయిర్ అయితే సమానంగా ఉంది. ఇప్పుడు మీకు దువ్వి చూపిస్తా. ఇది పక్కన పెట్టి ఫిట్టింగ్ కట్టించుకుంటాను. ఇవన్నీ కట్ చేసిన జుట్టు అయితే సమానంగా వచ్చింది. మన జుట్టు అయితే సమానంగా వచ్చింది. అల్లి మలిచి పైకి పెట్టేసి ఇట్లా ఇట్లా పెట్టేసినాం అనుకో జుట్టు బాగా ఎదుగుతుంది. మరి అల్లుకొని జుట్టు ముడేసేటప్పుడు చిన్న చివర్లు అల్లేస్తాం కదా, అప్పుడు ఈ చివర్లో కొంచెం ఉంటే ఆ చివర్ని ఇట్లా ముడేసి పెడితే జుట్టు ఎదుగుతుంది. మా అమ్మమ్మ చెప్పింది నాకు ఇది. నేను అవి ఎప్పుడు అల్లినా అంతే వేసి పెడతాను. చిన్న ముడేస్తాను చివర్లా, ఆ ముడేస్తే జుట్టు అంటే ఎదుగుద్ది అంట. మా అమ్మ కూడా ముడేసింది. ఇదైతే జస్ట్ 3 రోజుల్లో ఊడిన జుట్టు. ఇది 3 రోజుల్లోనే ఇంత జుట్టు ఊడిందంటే ఇక ఇప్పుడు చిన్నపాప 11 మంత్స్లో ఇంకెంత ఊడి ఉంటుందో మీరు ఆలోచించండి. ఎంత లా ఉండే జుట్టు ఇట్లా అయిపోయిందంట. ఇగో నేను జుట్టు కట్ చేసింది కదా, మంచిగా వచ్చింది. ఇది హెయిర్ కట్ చేసింది కదా, ఇది మంచిగా నీట్గా వచ్చింది. కొన్ని రోజులు అయితే అదే ఎదిగిపోయింది. నా జుట్టు చూపించుకుంటే నీకేమైంది ఫస్ట్ కొన్నా నా ఇంటికి వెళ్తా 6 నెలల ఇంటికి వెళ్తూ కొన్నా. ఈ గిన్నెలు బరువు ఉంటాయి, మస్తు బరువు ఉన్నాయి. ఉంది కదా ఇంతకుముందు ఇంత ఇట్ట పట్టేది జుట్టు, ఇప్పుడు ఇట్లా అయిపోయింది. అందుకే జుట్టుతో ఈ గిన్నెలు కొన్నాను. ఈ 4 గిన్నెలు మస్తు బరువు ఉంటాయి, మందం బాగుంది. ఇంత లావు గిన్నెలు కొన్నాను అంటే నా జుట్టు ఇక మీరే అర్థం చేసుకుంది. ఇది ఒకటి. ఇది రీసెంట్గా కొన్నట్లే. ఇది చూడు ఏం చేయాలి. మై ఏంటది ఎట్టి బావా లేట్ ఇచ్చాను. డబ్బా ఇచ్చాను, డబ్బా ఇచ్చాయని చెప్పిన. గుండు నీ జుట్టు ఎదురా పోయిందా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.